सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमहागणपतये नमः कर्पूर वेलिंचंడి సార్ మంగళవాయిద్యం వాయించండి ఒకసారి ఈ క్షిప్రప్రసాద గణపతి దేవాలయం ప్రతిష్ట 2007లో జరిగింది. ఇది మామూలుగా బ్రిక్ శాండ్తో కాకుండా మా గురువుగారు మీరు రాయితో కట్టాలి, రాయితో కట్టడం వల్ల మహిమాన్వితం అవుతుంది, ఆ శక్తి ఆ వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి అని మాకు గురువుగారు ఆదేశించడంతో ఈ రాయితో గుడి కట్టడానికి సంకల్పించాము. మా గురువుగారు శ్రీ మల్లాది సాంబశివశాస్త్రి గారు రాయితో కట్టమని ఆదేశం జరిగింది. ఆయన ఆదేశాల ప్రకారం రాయితో కట్టడానికి ప్రారంభించాము. కానీ ఈ రాయితో కట్టడం అనేది చాలా శ్రమతో కూడినది, చాలా టైం పడుతుంది. సో ఈ కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం కార్యక్రమాలు జరిగిన తర్వాత, నిర్మాణ పనులు జరిగిన తర్వాత 2011 జూన్ 26న స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. దీనికి ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ గుడి కట్టింది ఎంతో ప్రఖ్యాతి ఉన్నటువంటి కంచి గణపతి స్థపతి గారి అల్లుడు. ఈవెన్ గణపతి స్థపతి గారు కూడా ఈ గుడికి రావడం జరిగింది. నిర్మాణ సమయంలో వచ్చి కొన్ని ఆయన సలహాలు చెప్పడం జరిగింది. గణపతి స్థపతి అంటే ఆయన తిరుపతికి ఏపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీ గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్స్కి ఆయన ఎండోమెంట్ స్థపతిగా కూడా పనిచేశారు. సో వారి ఆధ్వర్యంలోనే గుడి కట్టడం జరిగింది. తర్వాత ఈవెన్ విగ్రహం కూడా ఆయన గణపతి స్థపతి గారి వర్క్షాప్లో చేయడం జరిగింది. అది ఒక చాలా సంతోషకరమైన విషయం. తర్వాత జూన్ 26న విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అయితే వేరే గుళ్ళు కూడా కట్టాలనే ఉద్దేశంతో మేము ధ్వజస్తంభం ఇప్పుడు పెట్టలేదు. ఈ కాంప్లెక్స్లోనే వేరే గుళ్ళు చేయాలనే ఉద్దేశం కూడా ఉంది. కానీ ఆలస్యం జరుగుతున్నది కాబట్టి ఆ గుళ్ళు కట్టినా ఈ లోపల ఆలస్యం జరిగినా ధ్వజస్తంభం కట్టితేనే ఒక గుడైనా సంపూర్ణంగా పరిపూర్తి అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ధ్వజస్తంభం పెట్టాలనే నిర్ణయం జరిగి మొదలుపెట్టాము. ఆ కార్యక్రమాలు ఇందాక మా ప్రధాన అర్చకులు జగన్నాథ్ శాస్త్రి గారు చెప్పినట్టు పూజా కార్యక్రమాలు మొదలైనవి. ఈ 2019 జూన్ 26వ తారీఖున విచిత్రంగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా జూన్ 26 అయింది, తిథి ప్రకారం జూన్ 26 అయింది. వార్షికోత్సవం కూడా అన్నీ ఆ రోజే, ఈ ధ్వజస్తంభ ముహూర్తం కూడా ఆ రోజే వచ్చింది. ఆ రోజున జూన్ 26వ తారీఖున 10:50 ధ్వజస్తంభం ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. ఆదిలక్ష్మీ నమస్తేస్తు పరబ్రహ్మ స్వరూపిణి యశో దేహి ధనం దేహి సర్వకామాంశ దేహి మే సంతానలక్ష్మి నమస్తేస్తు పుత్ర పౌత్ర ప్రదాయిని పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే విద్యాలక్ష్మి నమస్తేస్తు బ్రహ్మ విద్యా స్వరూపిణి విద్యాం దేహి కలాం దేహి సర్వకామాంశ్చ దేహి మే ధనలక్ష్మీ నమస్తేస్తు సర్వదారిద్ర్యనాశిని ధనం దేహి శ్రియం దేహి సర్వకామాంశ దేహి మే ధాన్యలక్ష్మీ నమస్తేస్తు సర్వాభరణభూషితే ధాన్యం దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే మేధాలక్ష్మి నమస్తేస్తు కలికల్
गजलक्ष्मी नमस्तेस्तु सर्वदेवस्वरूपिणि अश्वांश्च गोकुलं देहि सर्वकामांश्च देहि मे धीरलक्ष्मी नमस्तेस्तु पराशक्तिस्वरूपिणि वीर्यं देहि बलं देहि सर्वकामांश्च देहि मे जयलक्ष्मी नमस्तेस्तु सर्वकार्यजयप्रदे जयं देहि शुभं देहि सर्वकामांश्च देहि मे भाग्यलक्ष्मी नमस्तेस्तु सौमङ्गल्यविवर्धिनि भाग्यं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे कीर्तिलक्ष्मी नमस्तेस्तु विष्णुवक्षस्थलस्थिते कीर्तिं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे आरोग्यलक्ष्मी नमस्तेस्तु सर्वरोगनिवारणि आयुर्देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे सिद्धलक्ष्मी नमस्तेस्तु सर्वसिद्धिप्रदायिनि सिद्धिं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे सौन्दर्यलक्ष्मी नमस्तेस्तु सर्वालङ्कारशोभिते रूपं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे साम्राज्यलक्ष्मी नमस्तेस्तु भुक्तिमुक्तिप्रदायिनि मोक्षं देहि श्रियं देहि सर्वकामांश्च देहि मे मङ्गले मङ्गलाधारे माङ्गल्ये मङ्गलप्रदे मङ्गलार्थं मङ्गलेशी माङ्गल्यं देहि मे सदा सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तुते शुभं भवतु कल्याणी आयुरारोग्यसम्पदा मम शत्रु विनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे 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 मूषिकवाहनमोदकहस्ता विघ्नहरं भज रे चामरकर्णविलम्बितसूत्र विघ्नेशं भज रे विनायकं विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे 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 विघ्नेशं भज
वरपुत्र विघ्नविनायक पाद नमस्ते विघ्नेशं भज रे मानस विघ्नहरं भज रे विनायक विनायक विघ्नेशं भज रे विघ्नहरं भज रे गणेश विघ्नेशं भज रे मानस विघ्नहरं भज रे विघ्नविनायक पाद नमस्ते ఇదంతా అయిన తర్వాత దేవతలందరికీ బలిహరణ చేస్తారు. వచ్చిన దేవతలందరికీ ఆహారాలు సమర్పిస్తారు. చాలా అద్భుతమైన కార్యక్రమం 5:30 నుంచి 8:30 దాకా ఉంటుంది. మీ ఇంట్లో ఏమైనా పువ్వులు ఉంటే పువ్వులు, తులసి దళాలు ఉంటే తులసి దళాలు. మంగళవారం పోయకూడదని ఉండదు. ఇక్కడ స్వామికి ఇంత కార్యక్రమం జరుగుతున్నప్పుడు మగవాళ్ళ చేత పోయించవచ్చు, ఆడవాళ్ళు మంగళవారం పోయకూడదు. కాబట్టి చీకటి పడకుండా ప్రదోషకాలానికి ముందుగా తులసి దళాలు, మారేడు దళాలు, ఉసిరి ఆకులు, పంచబిల్వాల్లో ఉసిరి ఆకు కూడా ఉంది. పువ్వులు చూడండి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఏం రాస్తారు, తిరుమలలో ఇక్కడ పూలు ఎవరో ఆడవాళ్ళు పెట్టుకోవడానికి వీలు లేదు అంటారు. ఆడవాళ్ళు పూలు పెట్టుకోవాలి కదా, కానీ అక్కడ అంటారు అన్ని పూలు వెంకటేశ్వర స్వామి. ఆ ఒక్కరోజు మానేయండమ్మా కొండ మీద, తర్వాత పెట్టుకోండి, అన్ని స్వామికే పూలన్నీ అన్నట్టుగా ఇంత ఉత్సవం జరుగుతుంటే మన ఇంట్లో పూలు పూజ తగ్గించుకుని ఆ పూలన్నీ ఇక్కడ వేసేయాలి. కాబట్టి జస్ట్ లైక్ తిరుపతి అలా చేయాలి. కాబట్టి సమర్పిస్తే సకల సౌభాగ్యాలు దేవతలు మనకు ప్రసాదిస్తాయి. పువ్వులు ఎన్ని ఉంటే అన్ని మీరు తెచ్చేయండి. ఇక్కడ మా పూలు ఎలాగో ఉన్నాయో కమిటీ వారు ఏర్పాటు చేశారు, మీరు కూడా కొన్ని పూలు తెచ్చుకోండి. ఇద్దరు కలిపట్టుకు కోసం పర్వాలేదు. ఓం నాప్యాయ స్వసమేంద్రే విశ్వద పట్టుకోబెట్టారు. ఓం నాప్యాయ స్వసమేంద్రే విశ్వద స్థల సంగ్రహే పోసేయండి అంతే.
मानसविघ्नहरं भज रे विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे मूषिकवाहनमोदकहस्ता विघ्नहरं भज रे चामरकर्णविलम्बितसूत्र विघ्नेशं भज रे विनायका विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे 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 मूषिकवाहनमोदकहस्ता चामरकर्णविलम्बितसूत्र वामनरूपमहेश्वरपुत्र विघ्नविनायकपादनमस्ते विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे विनायका विनायका विघ्नेशं भज रे विघ्नहरं भज रे गणेश विघ्नेशं भज रे मानसविघ्नहरं भज रे विघ्नविनायकपादनमस्ते
स्वस्ति कल्याणमस्तु